ఉసిరికాయ ముక్కల నిలవ పచ్చడి ఈ కొలతలో చేసి చూడండి. పచ్చడి రుచి అయితే అద్దరిపోతుంది. పచ్చడి పట్టడానికి ఇక్కడ నేను 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసి వీటిని ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిటపటలాడేంత వరకు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు నూనె వేసేసుకుని ఆరబెట్టుకున్న ఉసిరికాయలు వేసేసుకుని కొంచెం మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు వేయించేసుకుని నూనెలోంచి తీసేసుకోవాలి. నూనె రాకుండా జాగ్రత్తగా తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిగిలిన నూనెతో పచ్చడికి పోపు వేసుకుందాము. 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు వేసుకుని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అలాగే 10-15 వరకు వెల్లుల్లి రబ్బలు, 4-5 ఎండుమిర్చి తుంపి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి వేగిపోతాయి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు, 4-5 రెమ్మల కరివేపాకు వేసేసుకుని ఒకసారి కలిపేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పోపు చల్లారేలోపు మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలో నుంచి గింజలు సపరేట్ చేసేసుకుని విడివిడిగా ముక్కలుగా చేసుకుని పెట్టేసుకోండి. ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక మిక్సీ